జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయింది రష్మి గౌతమ్. ఈ షో పేరుని ఇంటి పేరుగా మార్చుకుంది. దాదాపు 10 ఏళ్లుగా ఆమె ఈ షోకి యాంకర్ గా చేస్తూనే ఉంది. అదే కమిట్మెంట్ తో పలకరిస్తూనే ఉంది. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ తో ప్రేమ వ్యవహారం నడిపించి వార్తల్లో నిలిచింది. వీరి జోడీ ఎప్పుడూ క్రేజీగా ఉండేది. టీవీ ఆడియన్స్ ని పలకరించేది. కానీ 2 ఏళ్లుగా వీరిద్దరూ దూరమయ్యారు. విడిగా షోస్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా యాంకర్ రష్మి పెట్టిన పోస్ట్ తో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇందులో ఆమె తన ఆస్పత్రిలోని ఫోటోలను పంచుకుంది. తాను అనారోగ్యానికి గురైనట్టు అభిమానులతో చెప్పింది. తనకు హిమోగ్లోబిన్ లెవెల్ పడిపోయినట్లు తెలిపింది. 5 రోజుల్లోనే 9కి పడిపోయినట్టు వెల్లడించింది. అంతేకాదు చాలా కాలంగా భుజం నొప్పితో బాధపడుతూ ఉండటం, అదే సమయంలో రక్తస్రావం జరిగిందంట. దీంతో చాలా వీక్ అయిపోయినట్టు చెప్పింది రష్మి. డాక్టర్లని సంప్రదించగా మొదట దేనికి ట్రీట్మెంట్ చేయించుకోవాలో అర్థం కాలేదని, మార్చి 29 నుంచి బాగా నీరసించిపోయినట్టు చెప్పింది రష్మి. వర్క్ పరమైన కమిట్మెంట్స్ అన్ని పూర్తి చేసిన తర్వాత ఏప్రిల్ 18న ఆపరేషన్ జరుగుతుందని చెప్పింది. ఇప్పుడు తాను బాగానే ఉన్నట్టు వెల్లడించింది. మరో 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపినట్లు చెప్పింది. ఇక 3 వారాల తర్వాత మళ్లీ తను వర్క్ ప్రారంభించబోతున్నట్టు చెప్పింది. దీంతో మళ్లీ రష్మి టీవీ షోలో కనిపించాలి అంటే మరో 3 వారాలు వెయిట్ చేయాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే తన షోస్ కూడా రష్మి ముందుగానే ఫినిష్ చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో తాను లేని లోటు తెలియదు. ఎందుకంటే ఇప్పటికే ఆయా ఎపిసోడ్లని రష్మి పూర్తి చేసింది. పెళ్లి కాని అమ్మాయిలు, ఇలా సినిమా రంగంలో ఉండే సెలబ్రిటీలు వెయిట్ పెరగకుండా ఉండేందుకు లిమిట్ ఫుడ్ తీసుకుంటారు. అన్ని రకాల పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవడం కష్టం. ఈ క్రమంలో ఇలాంటి రక్తహీనత సమస్యలు తలెత్తుతాయి. రష్మి గౌతమ్ విషయంలో కూడా అదే జరిగినట్టు తెలుస్తుంది. రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతిదీ నెటిజన్లతో పంచుకుంటుంది. గ్లామర్ ఫోటోలతోనూ అలరిస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు తన హెల్త్ ఇష్యూని కూడా ఆమె పంచుకోవటం విశేషం. ఇక ఇది చూసిన నెటిజన్లు ఆమె ఫ్యాన్స్ స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని అంటున్నారు.